ఈరోజు కూడా సార్ రాలేదు. బోర్ కొడుతుంది. అరే, నువ్వు స్టోరీస్ రాస్తావు కదరా, ఒక స్టోరీ చెప్పరా. బోర్ కొడుతుంది. చెప్తాను, కానీ 2 కండిషన్స్. నేను స్టోరీ కొంచెమే చెప్తాను, కానీ మొత్తం మీకు అర్థమవుతుంది. ఇంకోటి ఏంటంటే, నేను స్టోరీ చెప్పేటప్పుడు ఎవరిని డిస్టర్బ్ చేయకూడదు. హీరో లోగో పట్టానికి పెట్టిన సీన్ ఉంది చూడు. వీడి పేరు రవి. ఇదిగో ఈ కాలేజీలోనే వీడు చదివేది. ఎవరు డ్రీమ్స్ మీద రీసెర్చ్ చేయనట్టు ఏదో కొత్తగా చెప్పాలని రీసెర్చ్ చేస్తున్నాడు. నిన్నేం కలిసిందిరా? అసలు డ్రీమ్స్ మీద రీసెర్చ్ చేయాలని నీకు ఎలా అనిపించిందిరా? ఏంటి బుక్ చదివితేనే కదా తెలిసేది. ఏమిటి? ఓ, ఇందులో డ్రీమ్స్ గురించి సూపర్ కాన్సెప్ట్ నుంచి చదివావా? ఉంటే ఇంట్రెస్టింగ్ ఉండిద్దిరా. ఇంట్రెస్టింగ్గా ఉంటే ఏం చేస్తావేంటి? చూడు, డ్రీమ్స్ అనేవి మన లైఫ్లో ఒక పార్ట్ రా. వాటి గురించి తెలుసుకోవాలి. అంటే వాటి గురించి తెలుసుకుంటానంటావు. అలా వాటి మీద ఇంట్రెస్ట్ వచ్చేసింది. రే, గుండెంటుంది వేగం కొట్టేసుకుంటుంది. కొంప తీసిన డార్లింగ్ అని వచ్చేసింది ఏంటి? నీకెళ్ళి తెలిసిపోయిందిరా, నిజంగా వచ్చేసింది. ఆలోచిస్తున్నావు? హాయ్ ఫ్రెండ్స్, మీ అందరికీ ప్రతిరోజు డ్రీమ్స్ వస్తుంటాయి కదా. మీ డ్రీమ్స్ ఏంటో నాకు చెప్పండి. అవి మీకు ఎందుకు వస్తున్నాయో నేను చెప్తాను. మీకు ఏ చిన్న డౌట్ వచ్చినా నన్ను అడగండి, ఓకేనా? నేను చెప్తాను. ఐ క్లారిఫై యూ. రవి, డ్రీమ్స్ గురించి చెప్పాలా? అయితే నువ్వు డ్రీమ్ చేసింది కానీ లేకపోతే నీకు వచ్చిన డ్రీమ్ కానీ నాకు చెప్పు. సమ్ అదర్ టైం. రే మామ, అమ్మతో మాట్లాడాను రా. నువ్వు మాట్లాడావా? ఎప్పుడు చూడడం తప్ప మాట్లాడడం ఉండదు కదరా. ఇప్పుడేమంటావు? నన్ను నమ్మవు అంతేగా? డ్రీమ్స్ తీసి చేపద్దాం అనుకుంటున్నారా? చాలా మంచి డెసిషన్ తీసుకున్నారు. కానీ నవ్యతో మాట్లాడడానికి ఈ డ్రీమ్స్ అండ్ కాన్సెప్ట్ యూస్ చేసుకుందాం అనుకుంటున్నారా? హాయ్, డ్రీమ్స్ నేను చెప్తా అన్నావు. ఇప్పుడు చెప్పాలా? సరే, బయటకు వెళ్ళి మాట్లాడుకుందాం.
నవ్వు కాస్తైనా ఒలికించవా స్టోరీ పేరేమో డ్రీమ్స్ అన్నావు, మరి ఎక్కడికో తీసుకెళ్తున్నావేంటి? ఎన్రా ముందు. రవి డ్రీమ్స్ మీద రీసెర్చ్ కంప్లీట్ చేశాడంటే. అవునా? డ్రీమ్స్ మీద రీసెర్చ్ ఆపేస్తా అన్నాడు కదా, అంత మాట్లాడడానికి అలా చెప్పుంటాడు. హలో, చెప్పరా. మన ప్లేస్కి వచ్చారా? ఓకే. ఏంట్రా మ్యాటరు? డ్రీమ్స్ మీద రీసెర్చ్ ఎప్పుడు కంప్లీట్ చేసావరా? నేను రీసెర్చ్ ఏం మాట్లాడుతున్నావు? ఓహో, మరి ఇదేంట్రా? ఎలా కంప్లీట్ చేశారు అసలు? అది ఆలోచిస్తూ ఉంటే. ఏంట్రా ఆలోచిస్తున్నావు అని అడిగావుగా. అప్పుడు డ్రీమ్స్ నుంచి మేము రీసెర్చ్ చేస్తే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నారా? రోజు లైబ్రరీకి వెళ్ళడం, అక్కడ డ్రీమ్స్ మీద ఏ బుక్ పడితే ఆ బుక్ చదవడం, అన్నీ తీసుకొచ్చి మేము అప్లై చేయడం. డ్రీమ్స్ ఇంకా అసలు ఏం తెలుసుకున్నారా? అసలు ముందు నీ డ్రీమ్స్ నుంచి ఏం తెలుసు చెప్పు. తీరని కోరికలు ఉంటాయి కదరా, వాటి మీద డ్రీమ్స్ వచ్చేటప్పుడు మనం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. వాటిలో కొన్ని ట్రై చేస్తే నిజంగానే జరుగుతాయి. ఇప్పుడు ఆ డ్రీమ్ వల్ల వచ్చే ఆనందం కంటే ఇంకా ఎక్కువ సంతోషం కలుగుతుంది. ఇదిరా స్టోరీ.